మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత నెల రోజులుగా ఒక అనిశ్చిత అబద్ధపు ప్రచారాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శెట్టి బలిజ సోదరుల మధ్య, గౌడ సామాజిక వర్గ సోదరుల మధ్య ఒక విభిన్నమైన పరిస్థితులను తీసుకొచ్చే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియా వేదికగా కానీ మన రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గతాన్ని మరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను. ఈరోజు 1997 జూన్ 19 జీవో నంబర్ 16, ఇది మొట్టమొదటి జీవో. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రంలో మనకు పనిచేసినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఆయన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అప్పటి 1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవో. ఆ జీవో సారాంశం ఏంటంటే, గౌడ అనే ట్యాగ్ లైన్తో గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైన, యాత అంటే ఈ గీత కులాలు అనేటువంటి ఐదు కులాలని కూడా లచ్చన్న గారి ఉద్దేశం ఏంటంటే ఈ 5 కులాలు కలిసి ఉండాలని. అయితే ఎప్పుడైతే ఒకే గౌడ ట్యాగ్ లైన్లో వచ్చి ఇక్కడ శెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైన, యాత సామాజిక వర్గాల్లో ఒక ఐడెంటిటీ, లోకల్ ఐడెంటిటీ ఏదైతే ఉండదో, రాజకీయ పరంగా కానీ లేకపోతే ఉద్యోగస్తులకు రావాల్సిన రిజర్వేషన్లో కానీ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఐడెంటిటీ కోసం కులాలుగా ఈ 5 కులాలు వేరుగా ఉన్నప్పటికీ, సర్టిఫికెట్ జారీలో వేరుగా ఉన్నప్పటికీ ఈ 5 కులాలు కలిసి ఉండే పరిస్థితిని, ఈ 5 కులాలు కొట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1907లో ఆయన జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ద్వారా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు, అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులైనటువంటి కుడుముడి ప్రభాకర్ రావు గారు వారి బృందంతో హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు బీసీబీ శెట్టి బలిజగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తానన్న పరిస్థితుల నుంచి గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ కింద జీవో, అప్పుడు 97లో వచ్చినటువంటి జీవో 16ని ఆపమని, నిలుపుదల చేయమని చెప్పేసి ఆ రోజు వచ్చినప్పుడు వ్యతిరేకించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన మిత్రులు కూటమి నాయకులు ప్రచారం చేస్తుంది ఏంటంటే, మీకు 23/2/2023 ఇది మెమో, ఇది జీవో కాదండి. ఈ మెమోలో అప్పటి కొంతమంది గౌడ సోదరులు 97లో వచ్చినటువంటి జీవో నంబర్ 16ని ఇంప్లిమెంట్ చేయమని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, అప్పుడు ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ అధికారులు ఈ మెమోని ఇష్యూ చేయడం జరిగింది. మెమో వేరు, జీవో వేరు. అంటే జీవో నంబర్ 16ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే, దాన్ని చీకటి జీవో అంటున్నారు. అసలు జీవోనే రిలీజ్ చేయలేదు. ఆ 2 నెలలో 23వ సంవత్సరంలో అది మెమోని జారీ చేశారు. మెమో జారీ చేసినప్పటికీ కూడా మీరు చూసుకోవచ్చు, 23/2/2023లో ఈ మెమోని ఇష్యూ చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో కానీ, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా బీసీబీ శెట్టి బలిజ అని వచ్చింది తప్ప ఎక్కడ కూడా గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ అని ఎక్కడా రాలేదు. దాన్ని ఈరోజు ఒక ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అందులో భాగంగానే ఈరోజు మంత్రివర్యులు చేత ఈ అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.